డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది. ఇన్నాళ్ళు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బన్నీ పుష్ప తర్వాత నార్త్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో అయ్యారు. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇందులో బన్నీ పాత్రతో పాటు మరో రోల్ కూడా హైలైట్ అయింది. అదే కేశవ పాత్ర. పుష్పరాజ్కు ప్రాణ స్నేహితుడు. ఇందులో కేశవ పాత్రలో జగదీష్ నటించాడు సినిమాలో. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ని అనుకున్నామని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. నిన్న నిర్వహించిన ప్రసన్న వదనం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుకుమార్. యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రసన్న వదనం. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. మే 3వ తేదీన సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ సతీమణి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ జగడం సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ అర్జున్ కలిశాడని, ఆర్యా సినిమా నచ్చి నా దగ్గర పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పాడని, దీంతో అతన్ని తన టీంలో జాయిన్ చేసుకున్నట్టు చెప్పారు. సుహాస్, నువ్వంటే నాకు అల్లు అర్జున్కు కూడా ఇష్టం. నీ ఎదుగుదల చూస్తూ ఉన్నాం. పుష్ప సినిమాలో హీరో ఫ్రంట్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే అనుకున్నాం. కానీ అప్పటికీ హీరోగా చేస్తున్న నిన్ను ఆ పాత్రకు ఎంపిక చేస్తే బాగోదనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్ ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడు. సహజ నటుడు నాని కాబట్టి సుహాస్ను మట్టి నటుడు అనాలేమో, అంతగా ఆయన పాత్రలో ఒదిగిపోతాడు. ఈ సినిమాలో హీరోయిన్లు ఇద్దరూ చక్కగా నటించారని తెలియజేశారు ఆయన. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది. ఇన్నాళ్ళు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బన్నీ పుష్ప తర్వాత నార్త్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో అయ్యారు. ఇందులో పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇందులో బన్నీ పాత్రతో పాటు మరో రోల్ కూడా హైలైట్ అయింది. అదే కేశవ పాత్ర. పుష్పరాజ్కు ప్రాణ స్నేహితుడు. ఇందులో కేశవ పాత్రలో జగదీష్ నటించాడు సినిమాలో. ఈ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ రోల్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ని అనుకున్నామని డైరెక్టర్ సుకుమార్ అన్నారు.